అది అక్కడికి కూడా నేను ఆటో పట్టుకొని వెళ్ళడం జరిగింది. నేను ఒక్కనే వచ్చాను. ఈసారి నేను నా భార్య ఇద్దరు రావడం జరిగింది. ఇక్కడ రావడానికి ముందు 12 గంటలకు మేము గుంటకల్కి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. కానీ రావడం ముందుగానే బండి పంచర్ అయింది. 2 కిలోమీటర్ల దూరంలో నేను ముందు కూర్చొని బ్యాక్ సైడ్ టైర్ పంచర్ అయింటే వేరే చోటుకు వచ్చి పంచర్ వేయించుకొని మళ్ళీ ట్రైన్కి రావడం వల్ల ట్రైన్ మిస్ అయింది. అయినను ఓర్పుతో ఉన్నాము. 4 గంటలకు ట్రైన్ వచ్చింది. 4 గంటల నుంచి నేను ఇక్కడికి రావడానికి 1.5 గంట పట్టింది. ఈ టైంలో మళ్ళీ ఇక్కడ ఎక్కడ దొరకాలో ఏం కథ అంటే ఎంత ఈజీగా ఉంది. చాలా సంతోషము ఈ అడ్రస్ దొరకడం. పోయినసారి పగలే ఎత్తుక్కోలేకపోయినాం. ఈసారి చాలా సంతోషం ఈ విషయంలోన. మీ అందరు కలవడం కూడా చాలా సంతోషం. ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడికి రాలేకపోతాం అనుకున్నాం కానీ వచ్చాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలన్నీ మేము ట్రైన్లోనే వింటూ వస్తున్నాం, ఆన్లైన్లో కూడా. ఇవన్నీ రాసుకున్నా కూడా దయచేసి మీరు రాసినారో లేదో, నిద్రిస్తున్నారేమో. ఇది ఆల్ నైట్ అంటే చాలా సంతోషం. సంపూర్ణ ఉపవాస ప్రార్థన అని దీన్ని చాలా సంతోషంగా వచ్చాం. మళ్ళీ ఈ విషయంలోన స్తుతి అంటే నాకు తెలియదు, నాకు అడుక్కోవడం ఒకటే తెలుసును. హల్లెలూయా. అడుక్కోవడం అంటే మనకు అందరికీ తెలుసును కదా, బెగ్గర్స్ అని అన్నగారు ఒకసారి చాలాసార్లు విన్నాం. ఆ విషయం ప్రకారమే నాకు ఒక సమస్య ఉంది. మా భార్య పేరు మీద గ్యాస్ ఏజెన్సీ వచ్చింది, ఆమె పేరు మీద, హ్యాండిక్యాప్డ్. దాన్ని వేరొకరు మేము డబ్బు పెట్టలేకున్నందుకు వేరొకరు దాన్ని డబ్బు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఆ విషయంలోన వాళ్ళు ఇప్పుడేమంటున్నారంటే దాన్ని మాకే పార్ట్నర్ ఇచ్చేసేయండి అని అడుగుతున్నారు. అది పోయినసారి అన్న దగ్గర కలవాలనుకున్నాను కానీ ఇది చెప్పాలా వద్దా, అడుక్కోకూడదు కదా, ఆయనకు చెప్పాలా. హల్లెలూయా. ఆయనకు చెప్తూ ఉన్నాం, స్తుతి స్తోత్రములతో చెల్లిపరుస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన మాకు తెలియదు. ఇది తెలియడం బట్టి మేము అస్సలు దీని గురించి మర్చిపోయినాము. దేవుడే కార్యం చేస్తాడని రేపో ఎల్లుండో, రేపు వారమో అవతలో ఏదైనాను మీ అందరి మధ్యన నేను కలుసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పాస్టర్ అయ్య గారికి, పాస్టర్ అమ్మ గారికి చాలా సంతోషము. ఈ విషయం పైన దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చప్పట్లు కూడా దేవుణ్ణి మహిమపరుద్దామండి.